Welcome to today VGR News. Please watch. జరిగిన విషయాన్ని పదే పదే మా టౌన్ అధ్యక్షుడు చెప్పినట్టు పదే పదే చెప్తానే ఉంటాడు ఆయన. అసలు ఆ రోజు ఏం జరిగింది? మున్సిపల్ ఆఫీస్కి ఎందుకు పోయినాడు ఎమ్మెల్యే? జనవరి 26 రిపబ్లిక్ డేకి ఏపీపీ పబ్లిక్ స్కూల్లో హాజరై అక్కడి నుంచి కమిషనర్కి ఫోన్ చేసి, సార్ మీరు చేపించండి, మీ కౌన్సిలర్లు, మీ మున్సిపల్ వైస్ చైర్మన్లు, మీ చైర్మన్ ఉంటే మీరు చేపించండి, నాది నేను పిల్లల కారణాన్ని స్పష్టంగా చెప్పాను ఫోన్. ఈరోజు కమిషన్ అడగచ్చు మీరు. దాని తర్వాత వెంకటగిరి టౌన్ని తెల్లవారితే పాపం 4 గంటలకి ఒక బ్యాచ్, నైట్ 12 బ్యాచ్ కష్టంగా దేవుళ్ళలాగా పనిచేసి సేవ చేసి శుభ్రం చేసే కార్మికులకి అవార్డులు ఇవ్వాలా అనే ఒక మంచి ముఖ్య ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీకి వచ్చారు. మున్సిపాలిటీకి వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రాం అయిపోతేనే చైర్మన్ ఛాంబర్లోకి పోయినాడు, అది వాస్తవమే. కానీ ఆయన కుర్చీలో కూర్చున్న చైర్మన్ కుర్చీలో కూర్చున్నాడు అనే చెప్పడం అనేది తప్పు. మీరు కమిషనర్ అడగండి. ఆ రోజు కమిషనర్ గారు చైర్పర్సన్ కూర్చుంటే పక్కన పెట్టండి, ఇంకో కుర్చీ ఏంటి అన్నాడు, ఇంకో కుర్చీలో కూర్చున్నాడు. అది చైర్మన్ కుర్చీ, అసలు చైర్మన్ ఛాంబర్లోకి ఎందుకు పోవాలా అనే విధానం సరైన పద్ధతి కాదు అది. ఎందుకంటే ఆయన ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు. ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడినాడు. చైర్మన్ కుర్చీలో కూర్చోవడం తప్పు, చైర్మన్ ఉంటే ఆమె దగ్గర నుంచి నువ్వు పక్కన కూర్చోమని అంటాం తప్పు. చైర్మన్ కుర్చీలో కూర్చోవాలా, కమిషనర్ గారు స్పష్టంగా చెప్తారు ఈరోజు కూడా. దాని తర్వాత ఈరోజు చైర్పర్సన్ని అవమానపరిచేది ఎవరు? 2024లో అవుతానే 2025లో మా గవర్నమెంట్ వస్తానే జాతర ప్రోగ్రాంకి అనిపించి పక్కన కూర్చోబెట్టుకున్నాడు మా ఎమ్మెల్యే గారు. తర్వాత జిఎస్టీ గురించి ప్రోగ్రాం చేసాం. అంటే జిఎస్టీ వస్తువుల మీద తగ్గినప్పుడు ఆమె ఆహ్వానించి ఆమె పక్కన పెట్టి ప్రోగ్రాం చేశాం. ప్రతి ప్రోగ్రాంకి ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీలో జరిగే ప్రతి ప్రోగ్రాంకి ఆఫీసులో ఫోటో కాల్ పాటించండి, చైర్పర్సన్ పిలవండి అని. ఈరోజు మా పార్టీ చైర్పర్సన్ నీ చైర్పర్సన్ నీ పక్కన ఎప్పుడు ఏ ప్రశ్న పెట్టుకునింది నాయన బాబు రామకుమార్ రెడ్డి గారు? మాకు తెలియక అడగతాను. అంటే నువ్వు అవమానపరిచినట్ట, మేము అవమానపరుస్తా ఉన్నట్ట అని అది జనాలు అర్థం చేసుకోవాలా. మేము చెప్పే క్వశ్చన్ కాదు అది, మీరు అంతరాత్మ మీరే అర్థం చేసుకోవాలి. తర్వాత ఇసుక విధానం గురించి మాట్లాడారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇసుక ఏ విధంగా ఉండింది అంటే, అన్నం లేక ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారో ఆ విధంగా పాపం కార్మికులు, కర్షకులు, ఇంటి కట్టుకునే ఓనర్లు ఏ విధంగా బాధపడ్డారంటే ఇసుక దొరకకుండా. సిమెంట్ దొరికేది, రాయి దొరికేది, ఇసుక దొరికేది లేదు. ఇసుక దొరికినా ట్రాక్టర్ 6,000 నుంచి 6,500, వర్షాకాలం అయితే 7,000కు పోయిన రోజులు కూడా ఉన్నాయి. అటువంటి ఇసుక విధానాన్ని చంద్రబాబు నాయుడు ఫ్రీగా తీసుకొచ్చాడు. ఈరోజు వెంకటగిరిలో ఒక యాడ్ పెట్టాం. అంటే ప్రజలకు అందుబాటుగా ఎవరంటే వాళ్ళు యాడ్లు పెట్టకుండా 10-15 యాడ్లు ఉన్నాయి వెంకటగిరిలో. అది కరెక్ట్ విధానం కాదు. ఒకే ఒక యాడ్ ఉండాలా, విత్ పర్మిషన్. ఇది పర్మిషన్తో ఉండే యాడ్. ఇది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ మినరల్స్ అండ్ జియాలజీ వారు ఇచ్చింది. ఇది పర్మిషన్ యాడ్. ఈ పర్మిషన్ యాడ్ కూడా డబ్బులు ఏ విధంగా వసూలు చేయాలా? మేము రీచ్ కానించి ఇప్పుడు చిన్న బండ్లోళ్ళు, ట్రాక్టర్లు రీచ్ కాని పోగలుగుతారా? ఎవరు పోలేరు. ఆ నుంచి ఇసుక తీసుకొచ్చి దమ్యాటికి చేర్చి ఆ ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుందో ట్రాన్స్పోర్ట్ ఈరోజు ఆ డబ్బులు వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్లు, బండ్లు వాళ్ళు వసూలు చేస్తున్నారు. అంటే ఈరోజు ఇసుక ఈ యాడ్ పెట్టినాక ఇసుక 4,300కి 4,200కి దూరం తగ్గిస్తే 4,000 కూడా తోలుతున్నారు. ఈ యాడ్కు తోలకుండా ఈ యాడ్ పెట్టక ముందు 10 యాడ్లు ఉన్నప్పుడు 4,800, 5,000 తీసుకునేది ఇసుక. నేనే కట్టా మొన్న 4,800 తీసుకున్నారు. ఈరోజు 4,200 దొరకతాం. ఒకే యాడ్ ఉన్నందు వల్ల ఆడిపోయి తెచ్చుకుంటాను. అంటే ఆ యాడ్ కూడా ఏంటంటే ఆ ఇసుక కూడా బాడుగా ప్లస్ వాళ్ళ ట్రాక్టర్ బాడుగు కలిపేది. ప్రభుత్వానికి ఏం చలానా ఎవరు కట్టకుండా అక్కడి నుంచి తెచ్చే ఇసుక బాడుగ కట్టాలి. దాన్ని ఏదో తప్పు జరిగిపోతుంది వెంకటగిరిలో. ప్రజలందరికీ తెలుసు. ఏం చేస్తున్నారంటే ఇల్లు కట్టు చూడేడా నీకు తెలుస్తుంది ఎంత ఇసుక తోలుతున్నారు. అంత పాత దాన్ని మేస్త్రిని పిలిచాడు. అంత ముందు ఇసుక విధానం, ఇసుక విధానం చెప్తారు. దాని తర్వాత ఆల్తూర్పాడు
టెంకాయ కొట్టారు ఎమ్మెల్యే గారు. టెంకాయ కొట్టింది ఎమ్మెల్యే గారే, అది అందరికీ తెలుసు. ఆ రోజు ఎమ్మెల్యే గారు టెంకాయ కొట్టి 119 కోట్లు డ్రిప్ ఇరిగేషన్కి, ట్యాంక్కి 299 కోట్లు, మొత్తం కలిసి 418 కోట్లు శాంక్షన్ చేశారు. మీ ప్రభుత్వం వచ్చి నాకేం చేశారు? దాన్ని రివర్షన్ రీటెండర్ పెట్టి, ఆ రోజు ఏదో రేట్లు ఎక్కువ పోయినాయి, రేట్లు ఎక్కువ పెట్టాం అని రివర్స్ టెండర్ పెట్టి తక్కువకి కాంట్రాక్టర్కి 17% వర్క్ జరిగిన దాన్ని ఆపించి ఆ రోజు మీరు రీటెండర్ పెట్టించి దాన్ని తక్కువ చేశారు. అదేమైనా పూర్తి చేయగలిగారా? మీరేమైనా ఆల్తృపాటుని సాధించి తీసుకొచ్చారా రీటెండర్ పెట్టి? లేదు. ఏదో చంద్రబాబు నాయుడు మన ఎమ్మెల్యే గారు చేశారు అభివృద్ధిని ఆటంకపరచని ఆ రోజు ఆటంకపరిచారు. దాని తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో 18 ప్రాజెక్టులు కొత్తగా ఏర్పడుతున్నాయి. దాంట్లో ఆల్తూర్పాడు రిజర్వాయర్ ఒకటి తొందరలోనే వస్తుంది. ఆ రోజు 418 కోట్లు అయితే ఈ రోజు రేట్లు మారాయి. ఎస్టిమేషన్ వేసి ఎస్ఎస్ కెనాల్ కలపాలని 700 కోట్లతో ఈరోజు అది ఆ 18 ప్రాజెక్టులో ఒక ప్రాజెక్టుగా అది ఉంది, తొందరలో వస్తుంది అది కూడా. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కైవల్య నది కాడ వర్క్ చేసుకుంటున్నారు. దానికి ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడు? ఆ కైవల్య నది కాడ వర్క్ స్టార్ట్ చేసినప్పుడే ఎమ్మెల్యే గారు 3 డిపార్ట్మెంట్లకు చెప్పాడు. 3 డిపార్ట్మెంట్లకి, ఒకటి రెవెన్యూ, ఇరిగేషను, మున్సిపాలిటీ. ఈ 3 డిపార్ట్మెంట్లకు చెప్పి అక్కడ వర్క్ జరుగుతూ ఉంది, దాన్ని పరిశీలించండి అని ఎమ్మెల్యే గారు చెప్పారు. వాళ్ళు కౌన్సిలర్ చేసుకోవచ్చు, మేము దాన్ని తప్పట్టం. ఎమ్మెల్యే గారు 3 డిపార్ట్మెంట్కి అధికారం ఇచ్చి వాళ్ళని పరిశీలించమంటే వాళ్ళు ఎక్కడ రూల్ ఉందో దాని ప్రకారం చేసుకోవడం మేడం. ఇప్పుడు కూడా చట్ట ప్రకారంగా తప్పని మీరు నిరూపించగలిగితే ఎమ్మెల్యే గారు యాక్షన్ తీసుకుంటాడు. దాంట్లో ఏం మొహమాటం ఏం లేదు. ఎటువంటి పొరపాటు జరిగినా యాక్షన్ తీసుకుంటాడు. అదేగాక 2015లో వెంకటగిరిలో వరదలు వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కైవల్య నదికి గోడ అటువారా ఇటువారా వాళ్ళు రివిట్మెంట్ కోసం ఈరోజు ప్రపోజల్ 700 కోట్లు పెట్టుండారు మన ఎమ్మెల్యే గారు. అది కూడా తొందరలోనే వస్తాం. ప్రతి ఒక్కటి అదే కాకుండా మున్సిపల్ అభివృద్ధిని ప్రతిదీ ఆకట్టం, ప్రతిదీ ఇబ్బంది పెడుతున్నారు. దానికి ఉదాహరణ వాళ్ళు చేసింది ఏమి లేదు. దానికి ఉదాహరణ మీ అందరూ చూడండి. 2019 నుంచి 2014 దాకా అంటే వైసీపీ గవర్నమెంట్లో ఈయన 1.5 సంవత్సరం ఇన్ఛార్జిగా ఉన్నారు మన రామ్ కుమార్ రెడ్డి గారు. అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉండింది. దాంట్లో స్పెషల్ గ్రాంట్ వాళ్ళు మొత్తం కలిపి 22 కోట్లు తెచ్చారు. 22 కోట్లు తెచ్చారు. రామ్ కుమార్ రెడ్డి గారు మీరు మున్సిపాలిటీ ఆఫీస్ తెచ్చి చూసుకోండి, 22 కోట్లు తెచ్చారు. ఈరోజు 2024 2 సంవత్సరాలు కూడా ఇంకో నెల పూర్తి కాల 131 కోటి 90 లక్షలు తెచ్చాడు మా ఎమ్మెల్యే గ్రాంట్. ఇది మాటల్లో చెప్పేది కాదు, ఇది చూపిస్తాను అందరికీ. మీరు కూడా రామ్ కుమార్ రెడ్డి గారు తెచ్చి చూడండి. దేనికి అనేది అన్నా క్యాంటీన్కి 16 లక్షలు, కూడికి తీసుకుని 38 లక్షలు, అర్బన్ హెల్త్ సెంటర్ జగన్ మన ఎన్టీఆర్ నగర్ కాలనీలో 1 కోటి రూపాయలు పెట్టి కట్టన్నారు. 15వ ఆర్థిక సంవత్సరం 9వ వార్డులో ఇక్కడ 36 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్డు. అమృత 2ను 114 కోట్లు తెచ్చారు ఇచ్చారు. యూడిఎఫ్ కింద 16 కోట్లు, యుఐడిఎఫ్ కింద 16 కోట్లు, మొత్తం కలిపి 131 కోటి 90 లక్షలు తెచ్చారు. మరి పైన అంకికి అంకికి ఏమైనా తేడా ఉందా? 22 కోట్లు ఆడా, 131 కోట్లు ఆడా? 2 సంవత్సరాలు పూర్తి కాక ముందు అవతల ప్రతిసారి వచ్చినప్పుడు తప్పుడు కేసులు అంటే పోలీసుల్ని దబాయిస్తాడు, మున్సిపల్ అధికారులని దబాయిస్తున్నారు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు అంటే ఏదో విధంగా అభివృద్ధిని ఆటంకపరచాలా, భయభ్రాంతులకు గురి చేయాలా ఆఫీసర్లని. తప్పుడు కేసు విధానం తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కాదా? మేము తీసుకొచ్చామా? మేమేమైనా అప్పుడు పెట్టామా? అడ్రోడ్లో దిష్టి బొమ్మ ఆ రోజు చంద్రబాబు నాయుడిని చిత్తూరు జిల్లాలో పల్లంనేరులో పీలేరులో ఆటంకపరిస్తే అవమానంగా తిట్టి ఆయన జనాభా పంపిస్తే ఆ రోజు ఉండే పరిస్థితులకి మేము ఒక దిష్టి బొమ్మ దహనం చేసింది వాస్తవం.
దానికి ఎమ్మెల్యే మీద, నా మీద, మా నాయకుల మీద అందరూ ఎవరున్నారు అక్కడ లేనోళ్ళు కూడా, అప్పుడు టౌన్ అధ్యక్షుడు గంగాధరం లేనుకోలేడు ఊర్లో, అతన్ని కూడా కలిపి టీనాట్సభను పెట్టిన చరిత్ర ఎవరిది? మీది కాదా? ఆ రోజు ఏమైనా మీ తప్పుడు కేసులు విధానం అంటే మీరు పెట్టారు కాబట్టి ఈ రోజు మేము ఏడ పెడతామని భయభ్రాంతికి గురి అనుకోసారి గుమ్మడికాయ దొంగ భుజాలు అనుకున్నట్టుగా ఉంది పరిస్థితి. పెట్టింది మీరు, మేం కాదు. ఈరోజు ఏ అధికారిని దబాయించడంలా, మేము తప్పుడు కేసులు పెట్టమని ప్రోత్సహించడంలా. దానికి ఒక ఉదాహరణ మీ అందరికీ చెప్తున్నాను. ఈరోజు మొన్నట జరిగిన లడ్డు వివాదంలో అంబటి రాంబాబు గారు మా సీఎంని దుర్భాషలు ఆడితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పరామర్శించినాడు. మా ఎక్స్ ఎమ్మెల్యే, మా ఎక్స్ మినిస్టర్ అంబటి రాంబాబు పెద్ద మనిషి, ఆయన ఒక్క మాట కూడా అనలేదు. ఆయన చేసిన విధానం తప్పేమిటి అని సమర్థించిన నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు. అదే అంబటి రాంబాబు మీద మా నాయకులు కొంతమంది ఇంట్లో పోయి ధ్వంసం చేశారని అన్నప్పుడు చంద్రబాబు రియాక్షన్, వాళ్ళని అరెస్ట్ చేయించాడు, స్టేషన్లో పెట్టించాడు. వెంటనే పక్క రోజు 55,000 మందితో ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకున్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. 5,000 మందితో చంద్రబాబు నాయుడు, 55,000 మందితో మా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాస్ యాదవ్ అందరూ కలిపి తీసుకున్నారు. ఒకటి చెప్పారు, ఎక్కడైనా సరే ఏ వివాదం జరిగినా, ఎంత రెచ్చగొట్టినా మీరు వైసీపీ నాయకులు ఇళ్ళకపోయి దౌర్జన్యం చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాము. మీరే ఏదన్నా ఉంటే ప్రెస్ మీట్ల పరంగా తెలియజేయండి, ప్రెస్ మీట్లు పెట్టండి, ప్రజలకు అవగాహన కల్పించండి, ప్రజలకి మెప్పించండి అన్నాడు. కానీ వాళ్ళ వైసీపీ నాయకులు ఇళ్ళకపోయి దౌర్జన్యం చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానన్న అది క్రమశిక్షణ గల నాయకుడు చెప్పే మాట. మీ నాయకుడు చెప్పే మాట తప్పు చేసినాడు కూడా సమర్థించి ఇది కరెక్ట్, మా ఓడు మాట్లాడింది ఇది కరెక్ట్ అనే నాయకుడు చెప్పడం ఉన్నాయి. ఈ 2 మీటింగ్లు అధికారుల మీద ఎత్తుకున్నాడు, అది మర్చిపోయినాడు. అధికారులను దబాయించడం, అధికారులను భయభ్రాంతులకు గురి చేయడం. తర్వాత నగరవనం గురించి చెప్పాడు. నగరవనము అసలు స్టార్ట్ అయింది ఎప్పుడు? 2018లో. నీవు 1.5 సంవత్సరం ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అది వెంకటగిరిలో వచ్చింది, అది అందరికీ తెలుసు. అది చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిన ప్లేస్ తిరుపతిలో మొట్టమొదటి 2018లో చంద్రబాబు నాయుడు ఓపెన్ చేశాడు దాన్ని, నగరవనాన్ని. అంచెలంచెలుగా పెద్ద టౌన్లు, సిటీలు అన్నీ దాటుకొని వెంకటగిరి టౌన్కి వచ్చే లోపలికి 2023, 2023 అయింది. అప్పుడు నువ్వు అధికారంగా ఉన్నావు ఇక్కడ, అది నీ హయాంలో వచ్చింది, మేమే కాదంటంలా. ఆ రోజు గ్రాంట్ తెచ్చో దాన్ని డెవలప్ చేయాలి. మళ్ళీ మా ఎమ్మెల్యే గారు గెలిచినాక గ్రాంట్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్. దాంట్లో కూడా మీరు ఆలోచించాలి, మా ఎమ్మెల్యే గారు మనస్తత్వం ఏదో మీరు ఆలోచించాలి. ఫారెస్ట్ వాళ్ళు పిలిచారు, స్టోన్ వేశారు. ఆ రోజు స్టోన్ వేస్తే ఎమ్మెల్యే గారు పోయినారు, ఓపెనింగ్ చేశారు, చూశారు స్టోన్ని. ఆ చూసి అధికారులు చెప్పేలోపు రామ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఆ స్టోన్ మీద. ఆ రోజు మా ఎమ్మెల్యేకి చెప్పింది రామ్ కుమార్ రెడ్డి చెప్పింది ఒకటని ఎమ్మెల్యే రామ్ కుమార్ రెడ్డిని అభినందించాడు. వెంటనే స్టోన్ మార్పించాడు. అది మా నాయకుడు గొప్పతనం, మా చంద్రబాబు నాయుడు గొప్పతనం, మా ఎమ్మెల్యే గొప్పతనం. స్టోన్ వెంటనే మార్పించాం. ఆయన తీసుకున్న ప్రతిపాదనని మేము అంగీకరించాం. ఈ రోజు కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పేదంటే, అభివృద్ధిలో రా, నీకు వెంకటగిరిలో ఓట్లు పడ్డాయి, నీకు వేశారు, వేస్తేనే కదా మా ఎమ్మెల్యే 17,000తో గెలిచాడు. నీకు ఓట్లు వేస్తున్నారు, మా ఎమ్మెల్యేకి ఎక్కువ ఓట్లు వేసి గెలిపించాడు. నువ్వు అభివృద్ధికి రా, ఎమ్మెల్యే మాకు ఏదైనా సలహాలు ఏంటి ఈ అధికారులతో మాట్లాడుతున్నావు, అభివృద్ధి ఏ విధంగా పాల్పంచుకోవాలో అధికారులు కూడా సలహా అయ్యింది. నేను కాదంటున్నా, ప్రతిపక్షంగా వెంకటగిరిలో నువ్వు ఇన్ఛార్జి, మీరు ఇన్ఛార్జిని మనం గౌరవించాలా. కాబట్టి నువ్వు కూడా సలహాలి, నువ్వు కూడా అభివృద్ధిలో పాల్గొను. స్థానికత ఎవరికి వస్తుందండి? వారానికి ఒకసారి వచ్చాడు. నేను కాళహస్తికి పోతే స్థానికులు అవుతానా? ఒక 50 కోట్లు ఖర్చు పెడతా, 200 కోట్లు ఖర్చు పెడతాడా? నేను స్థానికులు అవుతానా? ఆడ ఎవరన్నా అనేది వెంకటగిరి స్థానికులు అయినా. అదేవిధంగా రామ్ కుమార్ రెడ్డి గారు స్థానికుడు కాదు. నాన్న అభివృద్ధి చేసి ఉండొచ్చు, అమ్మ అభివృద్ధి చేసి ఉండొచ్చు, మనమేం కాదల్లా. రామ్ కుమార్ రెడ్డి కూడా 1.5 సంవత్సరం ఆయన కూడా ఎంతో కొంత అభివృద్ధి చేసి ఉండొచ్చు. కానీ స్థానికత అనేది రాదు కదా.
నన్ను స్థానికుడు కాదు అంటే అది అంటారు అంతే, జనరల్గా వచ్చే వర్డ్. కాబట్టి ఇంకైనా మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, ఆయనే చెప్పాడు. మొన్న ఒక 4-5 రోజులు ప్రెస్ మీట్ విన్నాను నేను, కురుగుండ రామకృష్ణ గారు రూల్స్కి విరుద్ధంగా ఏ బిల్డింగ్ కట్టినా కూల్చివేస్తాను అని. దానికి స్టాండ్ అయినాడు మా ఎమ్మెల్యే. రూల్స్ వ్యతిరేకంగా కైవల్ అనేది కావచ్చు, అడ్డోడు కావచ్చు, యాడైనా సరే ఎవరైనా కడితే దాన్ని కూలిపిస్తాడు. దానికి అధికారులు స్పందించి ఇది అక్రమ కట్టడం అని చెప్తే మా ఎమ్మెల్యేగా దాని మీద యాక్షన్ తీసుకోమంటాడు. ఎమ్మెల్యే కూడా దాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు ఇస్తా ఉన్నాడు. కరెక్టా కాదా ఆ విధానంలో కొన్ని జరుగుతూ ఉన్నాయి. మీరు కావాల్సింటే అధికారులను ప్రూఫ్ చేయమని చెప్పండి. మీ వాదన కరెక్ట్ అంటే అధికారుల పరంగా ప్రూఫ్ చేసి మీరు పోరాటం చేయండి. మీ పోరాటంలో మేము కూడా భాగస్వాములు అవుతాం. అంతేగాని ఏదో ఒక ఇష్యూ కావాలా, ఎవరో ఒకరు వచ్చారు ఏదో చెప్పాలా అని ఎవరో ప్రెస్ మీట్ పెట్టాలనేది మాత్రం వద్దండి. దయవుంచి మీరు అభివృద్ధిలో కలిసి రండి, మేము అభివృద్ధి చేస్తాం. వెంకటగిరి అభివృద్ధి మీరు కోరుకోవాలా, మేము కోరుకోవాలా, అందరం కోరుకోవాలి. ఇక్కడ ఇచ్చేసిన పత్రిక విలేకరులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన మా తెలుగుదేశం కూడా అభివృద్ధి జరగట్లేదు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చట్లేదు అనే దాని మీద ఎక్కువగా స్పందించడం అనేది జరుగుతూ ఉంది. అభివృద్ధి జరిగింది, దాని గురించి మర్చిపోయినారు. ఏదో ఒకటి మాట్లాడాలి. ఇప్పుడు వచ్చేసి లడ్డు కల్తీ జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఇది మహాపాపం అని చెప్పేసి ప్రజలందరూ గ్రహించారు. ఇప్పుడు దాని నుంచి ప్రజల నుంచి ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావాలా అనే కోణంలో నిన్న మాట్లాడినట్లుంది తప్ప, నిన్న మాట్లాడిన మాటలు వచ్చేసి స్థానికంగా ఏవి కూడా ఏ పెద్ద పెద్ద సమస్యలు కాదు. ఓసారి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు, ఒకసారి ఆల్దూరుపాడు గురించి మాట్లాడతారు. ఇవన్నీ ఒకసారి ఆలోచన చేస్తే మరి వాళ్ళ మున్సిపాలిటీ గురించి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మాట్లాడారు, మళ్ళీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మాట్లాడారు. అగైన్ మళ్ళీ చెప్పేదానికి ఏ సబ్జెక్ట్ లేక మున్సిపాలిటీలో మాకు అవమానం జరిగింది, మా కౌన్సిలర్స్ సంస్కారం ఉంది, ఆ చైర్మన్ చైర్లో ఎమ్మెల్యే గారు కూర్చోకూడదు. వాస్తవం అయితే ఎమ్మెల్యే గారు చైర్పర్సన్ కుర్చీలో కూర్చోకూడదు అనేది వాస్తవం అయితే, ప్రజల చేత ప్రజాప్రతినిధిగా గతంలో వైఎస్ఆర్సీపీలో ఆనం రామనారాయణ రెడ్డి గారిని గెలిపించుకున్నది వాస్తవమా కాదా? అప్పుడు ఇన్ఛార్జిగా వచ్చి ఈయన ఎక్కడ ఏం చేశాడు, ఎక్కడ కూర్చున్నాడు, అదొకసారి ఆలోచన చేసుకోవాలా. ఎమ్మెల్యేగా ఈరోజు ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ప్రతినిధి చైర్మన్ కుర్చీలో కూర్చుంటేనే తప్పైనప్పుడు, మరి ఆ రోజు ప్రజల చేత ఎన్నుకున్నటువంటి మీ నాయకుడు, మీ వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకుడు చైర్మన్ ఎవరు ఆక్రమించారు? ఒకసారి మీరు కూడా పునరాలోచించుకోవాలా. ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడినప్పుడు మీరు కూడా పునరాలోచించుకోవాలి. మీరు చేసిందే కదా, వేరే నాయకులు వచ్చి కూర్చొని చేసింది కాదు కదా ఇన్ఛార్జిగా. అదేవిధంగా అక్కడ ఏదైతే మున్సిపాలిటీలో జరిగిందో అదంతా కూడా అధికారుల అధ్యక్షతన జరిగిందే తప్ప రాజకీయంగా కానీ లేదంటే మా ఎమ్మెల్యే గారిని పిలిచిన నేపథ్యంలో అక్కడికి వచ్చి అక్కడ గెస్ట్గా రావడం అనేది జరిగింది తప్ప, దాని మీద మీకు సంస్కారం, మాకు సంస్కారం ఉంది, మీకు సంస్కారం లేదు. సంస్కారం గురించి వైసీపీ నాయకులే చెప్పాలి. మరి మీ నాయకుడు పుట్టినరోజు, మీ సంస్కారం ఏమైంది? దేంతో మనం పాలాభిషేకం చేస్తాం? రప్ప దేంతో చేస్తాం? రక్తంతో చేస్తాం. అది మీ సంస్కారం, మీ కౌన్సిలర్ సంస్కారం. ఈరోజు మీ కౌన్సిలర్స్ ఏం చేశారు ఈ 2 సంవత్సరాలు? మేము ఏది పెట్టినా మీరు అవరోధించారు, నిరోధించారు, ఏ పనులు చేయకుండా చేశారు. కనీసం లైట్లు వేసుకునే పరిస్థితుల్లో తీసుకొచ్చారు మీరు. ఈరోజు ఏది ప్రెస్ మీట్లో పెట్టినా కూడా మీరు ఏది కూడా అప్రూవల్ ఇవ్వట్లేదు. ఈరోజు
ఈ వెంకటగిరిలో మున్సిపాలిటీ అధోగతి చేసింది ఎవరు అంటే వైసీపీ నాయకులు. దీనికి ఎక్కడికైనా చర్చకు సిద్ధమా? రెండోది, ఈరోజు ఈ మన వాళ్ళు మాట్లాడినట్టు విశ్వోదయ గ్రౌండ్లో ఆ రోజు మరి మేడం రాజ్యలక్ష్మి గారు మంత్రి ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో ఇచ్చింది అనేసి అందరికీ తెలిసింది. మీరు కూడా చెప్పారు. ఎవరు ఇచ్చారు? ప్రభుత్వం ఇచ్చింది, దానికి వ్యాలిడిటీ ఉంది అన్నారు. ప్రభుత్వం అంటే ఎవరు? అధికారులు కాదా? ఆ రోజు అధికారులు ఇస్తే మీరు చేసింది కరెక్ట్. ఈరోజు అధికారులను ఏదైనా చేస్తే అధికారులు బెదిరించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఇచ్చిందేమో అధికారులు, అది వ్యాలిడిటీ. ఈరోజు అధికారులు ఏదన్నా కూడా ఎక్కడైనా కానీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని అందరినీ కూడా బెదిరించే పరిస్థితికి వచ్చేసారు. వాళ్ళు అధికారులు కాదా? పోలీసులు బెదిరిస్తారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ బెదిరిస్తారు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు వస్తే ఎక్కడ కూడా పరామర్శించేదానికి కూడా అనుమతులు లేవంట. మరి మాకు అంతమంది ఇచ్చారా? మీరు ఇన్ఛార్జిగా వెంకటగిరిలో ఉన్నప్పుడు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మా ఎమ్మెల్యే గారిని ఆ రోజు చేయని నేరానికి నేరారోపణ చేసి 307 కేసులు పెట్టించింది మీరు కాదా? మరి ఈరోజు చంద్రబాబు నాయుడు పరామర్శకు పంపించలేదంటే రాండి, రేపు అసెంబ్లీ జరుగుతున్నాయి, సెషన్స్ జరుగుతున్నాయి, చర్చించండి వెళ్ళి. మీరు మాకు అనుమతులు ఇవ్వట్లేదు, మేము ఇంతకుముందు చాలా సత్ప్రవర్తనతో ఉన్నాము, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి అసెంబ్లీలో పోరాడండి. మీరు వెళ్ళారు కదా, మీ ప్రతినిధులు ఉన్నారు కదా, వాళ్ళని పంపించండి, వాళ్ళ మ్యాటర్ అప్పచెప్పండి. ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని పంపించలేదు అది ఇదంటే దీనివల్ల ఏమైనా సాధ్యమవుతుందా? మీకు అసెంబ్లీకి వెళ్ళి పోరాడండి మీరు. మరి ఆదూరుపాడులో టెంకాయ కొట్టారు. మళ్ళీ మీరే చెప్తారు మా గతంలో 5 సంవత్సరాల్లో మేమేం చేయలేకపోయినాం. ఇప్పుడేమో ఆదూరుపాడు టెంకాయ కొట్టారు, మీరేం చేస్తారు? అసలు ఏం చేస్తున్నారు? అభివృద్ధి అంతకుముందు జరిగిందా ఇప్పుడు జరిగిందా అంటే మీరే ఒప్పుకుంటారు, గతంలో జరగలేదు ఇప్పుడు జరిగిందని. మళ్ళీ టెంకాయ కొట్టారంటారు. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మా ఎమ్మెల్యే వెంకటగిరి శాసనసభ్యులు కురుగల రామకృష్ణ గారు 3 సార్లు గెలుపొందారు అంటే ప్రజల అభిమానం ఉంది. రెండోది, మా శాసనసభ్యులు ఫుల్ టైం పొలిటీషియన్. మీరు ఎవరు? మీరు నిర్ణయించుకోండి. మాకు ఇల్లుంది, వాళ్ళకి ఇల్లు ఉందంటే ఇల్లు కాదు, ఫుల్ టైమా పార్ట్ టైమా మీరు నిర్ణయించుకోండి. కాబట్టి అధికారులను బెదిరించడము మంచి పద్ధతి కాదు. అభివృద్ధి పైన గతంలో ఏదైతే మీరు పోరాడారో సరిగ్గా చేయలేదని వాటి మీద ప్రశ్నలు వేయండి, మేము సమాధానం చెప్తాం. అంతేగాని చౌకబారు తనంగా అక్కడ వాళ్ళు ఆక్రమించుకున్నారు, ఇక్కడ వీళ్ళు ఆక్రమించుకున్నారంటే ఇదంతా కూడా అధికారులు చూసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు. అట్లాగే ప్రెస్ మీడియా వాళ్ళకి, విలేకరులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్నటి రోజున మన వైసీపీ ఇన్ఛార్జి అని చెప్పుకుంటున్న రామ్ కుమార్ రెడ్డి గారు నిన్న మా ఎమ్మెల్యే గురించి ఏదో తెలియని మాటలన్నీ మాట్లాడేశాడు. ఒకసారి తెలుసుకోండి. 2009లో వచ్చి సీటు గెలిచి ప్రభుత్వం లేకపోయినా కూడా ఆయన సొంత నిధులతో వెంకటగిరి ప్రజలకి ఆరోగ్యం బాగుండాలని ఆయన సొంత నిధులతో నీళ్లు ఇచ్చిన ఘనత కురుగొండ రామకృష్ణ గారిది. 2014లో గెలిచిన తర్వాత అభివృద్ధి అనేది వెంకటగిరి ప్రజలకి ఇలా చేయాలని నేర్పించిన ఘనత కురుగొండ రామకృష్ణ గారిది. లెక్క చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి, కొన్ని చెప్తా. సెంటర్లో పోలేరమ్మ గుడి కాడ
అస్తవ్యస్తంగా ఉన్న బొమ్మిడి కాలువ కట్టించింది కురుగొండ రామకృష్ణ గారు. సెంట్రల్ లైటింగ్ వేయించి వెంకటగిరిని ఆహ్లాదంగా కల్పించింది, చూపించింది కురుగొండ రామకృష్ణ గారు. అంతేకాదు 30 ఎకరాలు టిట్కోయిలకి ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి వెంకటగిరి ప్రజలకి 3200 ఇళ్ళు టిట్కోయిలు కట్టించాలని మెయిన్ రోడ్లో హైవేలో కట్టించిన ఘనతగాడ కురుగొండ రామకృష్ణ గారిని. అది ఇది సొంత డబ్బులతో ఆయన కోర్టుకు పోయి ఇప్పించి ఇల్లులు కట్టించింది ఘనత ఆయనది. వెంకటగిరి ప్రజలంతా తెలుసుకొని ఆయన మళ్ళీ నాలుగోసారి బీఫాన్ తెచ్చుకున్న, 3వసారి గెలిపించిన ఘనతగాడ వెంకటగిరి ప్రజలకి. నేను ఎప్పుడు కూడా ఆయన చెప్తూ ఉంటాడు, వెంకటగిరి ప్రజలకి రుణపడి ఉంటాను, నన్ను 3 సార్లు గెలిపించారు, చరిత్రలో ఇంతవరకు వెంకటగిరి